ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి గ్రూపులో చేరి లేఖనమేమి చెప్పుచున్నది అనే ఈ యొక్క వేదిక ద్వారా దేవుని వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని వాక్యము నుండి అనేక సంగతులను నేర్చుకుంటూ ఉన్నాము. నేటి క్రైస్తవ్యములో ఉచ్చరింపబడుచున్న కొన్ని పదములు, వాటిని గుర్చిన వివరణ మనము దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకుంటున్నాం. గడిచిన కాలంలో మనము 6 సంగతులు దేవుని వాక్యము నుండి నేర్చుకున్నాము. ఒకసారి వాటిని జ్ఞాపకం చేస్తున్నాం. వందనములు అనే మాట మనము ధ్యానించాము. తర్వాత తరచుగా ఈరోజు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ప్రైజ్ ద లార్డ్ అనే మాట. ఆ మాటలో ఉన్న ప్రైజ్ అంటే, ది లార్డ్ అంటే, వాటికి ఉన్న తెలుగు పేర్లు, వాటి అర్థాలు, అలాగే హల్లెలూయా అంటే ఏంటో, ఆ పదానికి ఉన్న వివరణ, ఆమెన్ అనే పదం యొక్క వివరణ మనము ధ్యానించాము. ఈరోజు మనము హల్లెలూయా, క్షమించండి, షాలోమ్ అనే మాటను గురించి ధ్యానించబోతున్నాం. ఈరోజు ప్రస్తుత కాలంలో చాలా మంది షాలోమ్ అనే మాటను కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఒకరికి ఒకరు ఎదురైనప్పుడు ఒకరినొకరు పలకరించుకోవటానికి లేక విష్ చేయటానికి షాలోమ్ అనే మాట కొంతమంది క్రైస్తవులు ఉపయోగించటం ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ షాలోమ్ అనే మాట మనం పరిశీలించినట్లయితే పాత నిబంధనలో వ్రాయబడిన గ్రీకు మాట ఇది. క్షమించండి, హెబ్రీ మాట. హెబ్రీ మాట అంటే పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది కనుక ఈ మాట షాలోమ్ అనే హెబ్రీ మాట నుండి వచ్చింది. ఇది బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో తెలుగు భాషలో సమాధానము అని ఎన్ని చోట్ల రాయబడిందో అన్ని చోట్ల ఈ మాట మనకి కనపడుతుంది. హెబ్రీ భాషలో షాలోమ్ షాలోమ్ అనే మాట నుండి ఇది ఇంగ్లీష్లోనికి పీస్ అనే మాటగా తర్జుమా చేయబడింది. ఈ పీస్ అనే మాట పాత నిబంధనలో 208 వచనములలో 236 సార్లు షాలోమ్ షాలోమ్ అనే హెబ్రీ మాటగా వ్రాయబడింది. దీన్ని ఇంగ్లీష్లో పీస్ అని తర్జుమా చేశారు. అయితే ఈ మాట క్రొత్త నిబంధనలో కూడా కనపడుతుంది. క్రొత్త నిబంధనలో ఈ షాలోమ్ అనే మాట, అంటే పాత నిబంధనలో ఉన్న ఈ షాలోమ్ అనే మాట ఈరేనే అనే మాటగా తర్జుమా చేయబడింది. అంటే చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ ఎలా ఉంటుందంటే ఇరా నే అనే గ్రీక్ మాట, ఈ రా నే అనే గ్రీక్ మాట, అలాగా తర్జుమా చేయబడింది. ఈ మాట క్రొత్త నిబంధనలో మనకి 86 వచనాల్లో 92 సార్లు వ్రాయబడింది. అసలు ఈ మాట తెలుగులోనికి మన పండితులు తర్జుమా చేసినప్పుడు సమాధానము అని తర్జుమా చేయటం జరిగింది. సమాధానము అని అటు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా తర్జుమా చేశారు. అయితే అసలు ఈ మాట ఎందుకు అసలు ఉపయోగించబడింది, ఏ సందర్భాల్లో
వారు దాన్ని ఉపయోగించారు అని మనము ఆలోచన చేసినట్లయితే ఈ మాట మనకి వారు ఉపయోగించబడిన విధానం, యూదులు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు లేక ఎదురుపడినప్పుడు వారు శుభసూచకంగా, పలకరింపుగా ఈ మాటని షాలోమ్ అనేవారు. ఈ మాటనే ఉర్దూ లేక అరబిక్ లాంగ్వేజ్లో సలాం అనే మాటగా వారు తీసుకున్నారు. అంటే సలాం మనం చూస్తుంటాం, కొంతమంది ముస్లింలు ఎదురైనప్పుడు సలాం హాయ్ అని పలకరించుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఆ క్షేమ పలకరింపు అన్నమాట ఇది. ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఈ ఇలాగా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు వాళ్ళు పలకరించుకున్న ఆ సందర్భాలను, అంటే వారు అలాగా పలకరించటము, వీడ్కోలు చెప్పేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఇంగ్లీష్లో బాయ్ అని చెప్తూ ఉంటాం, సీయు అని చెప్తూ ఉంటారు ఇంగ్లీషు భాషలో. కానీ వారైతే ఎదురుపడినప్పుడు ఇంటికి వచ్చిన స్నేహితులు, బంధువులను వీడ్కోలు చెప్పేటప్పుడు ఈ పదాన్ని వారు ఉపయోగించేవారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో పలకరింపు మాటలు, వీడ్కోలు మాటలు మనకి కనపడుతూ ఉంటాయి ఆయా దేశాల్లో. అలాగే మన దేశంలో ఆయా ప్రాంతాల్లో విభిన్నమైన పద్ధతులు, కొందరు వంగి నమస్కరించినట్లుగాను, అలాగే మరికొంతమంది హత్తుకోవటం, ఒకరినొకరు హత్తుకోవటం, మరికొంతమంది ఎదురుపడినప్పుడు ముద్దు పెట్టుకోవటం, కరచాలనం చేయటం. ఇవన్నీ ఏంటి అంటే ఈ ఎదుటి వ్యక్తి ఎదురైనప్పుడు వారిని గౌరవించే విధానాలు, పలకరించే విధానాలు, అలాగే వీడ్కోలు చెప్పే విధానాలు, ఇవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, దేశ సాంప్రదాయ సంస్కృతులను బట్టి, ఇందులో కొన్ని మత సంబంధమైన విధానాలు కూడా ప్రవేశించాయి. వీటన్నిటిని బట్టి అలాగ వారు కొన్ని అంటే క్రియారూపకంగా నోటి మాటల ద్వారా వారు పలుకుతూ ఉండేవారు. అలా పలుకుతూ ఉన్న సందర్భాల్లో యూదులు లేక ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన జాతి ప్రజలుగా పిలువబడుతున్న యూదులు లేక ఇశ్రాయేలీలు, వారి సాంప్రదాయం ఇది. వారి యొక్క సాంప్రదాయ పద్ధతి ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎదురైనప్పుడు షాలోమ్ షాలోమ్ అని వారు చెప్పుకునేవారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము. మనము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఇలా ఉంటుంది: అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే, దెన్ ఏలీ ఆన్సర్డ్ అండ్ సెడ్, గో ఇన్ పీస్ అంటుంది. తెలుగులో ఏమనుంది? క్షేమముగా వెళ్ళుము అని ఉంటే, ఆయన ఇంగ్లీష్లోకి వచ్చేసరికి గో ఇన్ పీస్ అంటే సమాధానముగా వెళ్ళు, క్షేమముగా వెళ్ళు. మనం ఏమంటాం? ఎవరినైనా ఓ బస్సు, ట్రైన్ ఎక్కించేటప్పుడు, కారు ఎక్కించేటప్పుడు, ఇంటి నుండి సాగనంపేటప్పుడు, అమ్మ క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళింది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ మన ఇంటికి వస్తున్నప్పుడు ప్రయాణం అది కులాసాగా జరిగిందా, ప్రయాణం అది క్షేమంగా జరిగిందా అని కూడా పలకరిస్తూ ఉంటాం. అంటే రాకపోకలలో క్షేమ సమాచారాన్ని మనం కోరుకుంటూ ఉంటాము. అలా క్షేమంగా ఉన్నప్పుడు, అంటే క్షేమకరమైన
పలకరింపులు ఎదుటివారిని సంతోషపెడతాయి. మనం అంటే ఇంట్లోనికి ఆహ్వానించే కొన్ని సాంప్రదాయ పద్ధతులివి. అలాగా కొంతమంది ఎదురెళ్ళి హత్తుకొని వారిని ఇంట్లోకి తీసుకొస్తారు. మరికొంతమంది ముద్దు పెట్టుకుంటారు. మనం ఆహ్, అమెరికా అలాంటి దేశ కల్చరు మనం చూసినప్పుడు వారు ముద్దు పెట్టుకొని వారిని లోపలికి తీసుకెళ్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఇవన్నీ ఆహ్వానించే పద్ధతులు ఆయా దేశాల్లో, ఆయా సాంప్రదాయాలు. మనమైతే మన దేశంలో అయితే నమస్కారం అని చెప్తాము. నమస్కరిస్తాము. కనిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. బాగున్నారా? ఇది క్షేమ సమాచారాన్ని తెలుసుకునే విధానం. పలకరించే విధానం. కనుక ఈ షాలోమ్ అనే మాట క్షేమముగా వెళ్ళుము లేక మీకు సమాధానం కలుగును గాక అనే పలకరింపుతోను, వీడ్కోలుతోను సంబంధించిన పదం అనే దాన్ని మొదట మనం నేర్చుకోవాలి. ఈ ఈ సమూయేలు గ్రంథం అంటే మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, సమాధానముగా వచ్చుచున్నావా అని ఆయన్ని అడిగారు. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏముంటదంటే కమెస్ట్ థౌ పీస్‌ఫుల్లీ అని ఆశ్చర్యార్థకం క్వెషన్ మార్క్ అక్కడ కనపడుతుంది. అంటే సమూయేలు ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త. ఆయన వస్తున్నాడంటే ఈ ఏదో మొత్తానికి ఇక్కడ ఏదో కేసు ఉంది. ఏదో మన ఊర్లో ఏదో జరిగింది అని భయపడ్డారు వాళ్ళు. అంటే వారు ఏం ఆలోచించారంటే అందుకే ముందుగానే అడిగారు. క్షేమంగానే వచ్చుచున్నావా? అనే ప్రశ్న వేసినట్లుగా మనం చూడగలం. అంటే మనం చదువుకున్న ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఇది యూదుల యొక్క సాంప్రదాయ సంబంధమైన పద్ధతి. సాంప్రదాయ సంబంధమైన పద్ధతి. ఆ పద్ధతిలో వారు ఏం చేసేవారంటే ఒకరినొకరు పలకరించుకోవటం, వీడ్కోలు చెప్పటం, ఆహ్వానించటం ఇవన్నీ వారు చేసినట్లుగా మనం చూడగలం. కనుక ఈరోజు మనము ఒక పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు సందర్భాసందర్భం వివేచించి దాన్ని మనం ఉపయోగించాలి. అది మనకు ఎలా తోచితే అలాగా లేతే ఎవరో ఉపయోగించారు కాబట్టి మనం కూడా ఉపయోగిద్దాం అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఏ పదాన్ని ఉపయోగించకూడదు. మనం ఏ పదాన్ని ఉపయోగించాలి అంటే ఈ ఈ సందర్భంలో అంటే పలకరింపులు లేక ఎదురుపడినప్పుడు అది మనకు ఏం చెప్పుకోవాలి అనేది నేను మొదటి మాట వందనములు అనే మాట చెప్పినప్పుడు ఆ మాటను వివరించినప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో ఆ పదం ఎప్పుడు ఉపయోగించబడింది, ఎన్నిసార్లు ఉపయోగించబడింది, ఎందుకు ఉపయోగించబడింది అనేది మనం చూసాం. కాబట్టి ఆ పదాన్ని అనగా వందనములు అనే పదాన్ని క్రైస్తవులుగా మనం ఉపయోగించాలి. అది మనకు ఆజ్ఞాపించబడిన మాట అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరొక వచనాన్ని కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై దావీదు మేము నీ వారము, యెషై కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగును గాక, నీ సహకారులకును సమాధానము కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకుని సౌలు మీద యుద్ధం చేయబడిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు కనుక
ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేస్తునని అక్కడ మనకి కనపడుతుంది. అంటే వారు ఏం చెప్పారు? మేము నీ పక్షంలో ఉన్నాం. అంటే మేము శత్రుపక్షంలో లేము. నీ పక్షంలో ఉన్నాం కాబట్టి నీకు సమాధానము కలుగుతుంది. సమాధానము కలుగునుగాక. మేము నీ సహకారులము కాబట్టి నీకు సమాధానము కలుగునుగాక అని వారు పలికినట్లుగా అమాసై మాటలు మనం ఇక్కడ చూడగలం. కనుక ఈ సందర్భాలను మనం ఆలోచించినట్లయితే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పుడు ద్వారా ఎదుటి వ్యక్తుల్ని ధైర్యపరచడానికి, ఓదార్చడానికి కూడా ఈ పదాలు ఉపయోగించారు. అంటే సమాధానము అనే మాట ఏ ఏ సందర్భాల్లో ఎందుకు ఉపయోగించబడింది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. అది ఏ భాషకు సంబంధించింది, ఏ భాష మాట్లాడే ప్రజలు దాన్ని వాడారు అది కూడా మనం గ్రహించాలి. కనుక మనం ఏ భాషలో ఉన్నాము, మన భాషలో మనం ఏమి ఉచ్చరించాలి ఈ సందర్భాల్లో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక పదం దొరికింది కాబట్టి దానికి అర్థం ఏంటో, సందర్భం ఏంటో తెలియకుండా ఎవరో ఒకరు ఉపయోగించారు కాబట్టి మనం కూడా ఉపయోగించాలి అనే దానికంటే అసలు ఆ పదం యొక్క పూర్వపరాలు ఏంటి, అది ఎక్కడగా సంబంధించింది, ఏ ప్రజలకు సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది, ఏ సంస్కృతికి సంబంధించింది అనేది అంతా కూడా మనం పరిశోధించాలి. అదే దేవుడు చెప్పాడు కదా యెషయా గ్రంథంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనే మాట. కాబట్టి ప్రతి పదాన్ని కూడా అర్థవంతంగా మనం పరిశీలించినప్పుడు మాత్రమే వాస్తవాన్ని మనం తెలుసుకోగలం. ఇక క్రొత్త నిబంధనకు మనం వచ్చినట్లయితే క్రొత్త నిబంధనలో యోహాను ముందుగా లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ మాట కనపడుతుంది. ఈ మాట మనం ఆలోచించినప్పుడు పరలోక సైన్య సమూహము వారంతా కూడా కలిసి ఒక స్తోత్ర కీర్తన చేశారు. స్తోత్రాన్ని పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇది అత్యంత ప్రాముఖ్యమైన మాట. ఎందుకు అంటే భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకి సమాధానము కలగాలి అనేది ఇక్కడ వీరి ఉద్దేశం. అంటే మానవ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక పరిస్థితుల్లో మనుషులు సమాధానాన్ని కోల్పోయారు. క్రీస్తు ప్రభు యొక్క రాక యావత్ మానవ జాతికి సమాధానాన్ని కలుగు చేస్తుంది అనేది ఈ మాట యొక్క ఉద్దేశం. అంటే భౌతికమైన సమాధానం కాదు, కానీ భౌతికంగాను ఆత్మ సంబంధంగాను పాపము చేత మనుషులు పోగొట్టుకున్న ఆ సమాధానం, ఏదేను తోటలో దేవుడు ఆయన కుమారుడు దైవ మానవుల మధ్య కలిగిన శత్రుత్వం సమాధానాన్ని దూరం చేసింది. ఆ సమాధానము తిరిగి భూమి మీద కలగాలి అనేది ఇక్కడ ఉన్న వచనం యొక్క ఉద్దేశం. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక నుండి తెలియజేసిన కొన్ని విషయాలను మనం చదువుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఆయన పాపము యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము.
జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే పురాతన కాలం మొదలుకొని, అంటే పితరుల కాలం మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు పితరులు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని ఒకరినొకరు పలకరించుకొనుటకు, వీడ్కోలు చెప్పుకొనుటకు ఉపయోగించబడిన ఈ మాటలో ఒక ఎదురు చూపు ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఎప్పుడు కలుగుతుంది సమాధానము అంటే, ఎదుటి వ్యక్తి నిన్ను పలకరించినప్పుడు మాత్రమే ఈ సమాధానం కలుగదు. అది మొదటి పాయింట్. ఒకవేళ వారు చెప్పుకున్నట్లుగా షాలోం అని మనం అన్నంత మాత్రాన మనకు సమాధానం లేదు. ఎంతో మంది ఈరోజు వారి హృదయాల్లో దుఃఖాన్ని, బాధను, వేదనను ఉంచుకొని పైకి నవ్వుతూ షాలోం అంటున్నారు. అంటే క్షేమంగా ఉన్నావా అని అంటున్నారు. ఎవరైనా ఎదురైనప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారా? మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? వారు ఎదురైనప్పుడు, పిల్లలు ఎదురైనప్పుడు బాబు, అమ్మా, నాన్న క్షేమంగా ఉన్నారా అని చాలా మంది మన వాడుక భాషలో పలకరిస్తూ ఉంటారు. కానీ ఎప్పటి నుండో యూదులు లేక ముస్లింలు షాలోం, సలాం అని తెలుగులో మనం క్షేమంగా ఉన్నామా అని చెప్పుకుంటున్న మాట ఒక వ్యక్తి యొక్క జీవితానికి ఏం జరుగుతుంది అంటే అనుకుంటే కాదు. దేవదూతలు కీర్తించిన కీర్తనలో మనుషులకు మీరు సమాధానం ఒక చిన్న ప్రవచనం లాంటిది. అది ఎప్పుడు నెరవేరింది అంటే, చూడండి ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తున్న విషయాలను మనం ఆలోచిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 14వ వచనం ఇలాగ చెప్తుంది. 14వ వచనం చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఏ దేవదూతలు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రం చేశారో దాని నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి దొరికింది. ఈ 2వ అధ్యాయము సృష్టిలో దేవుని ప్రజలుగా ఉన్న యూదులకు అలాగే అన్యజనులకు మధ్యవర్తి అయి సమాధాన కారకుడై సమాధానాన్ని అనుగ్రహించ ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సమాధానాన్ని గురించి ఇక్కడ పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సమాధానం షాలోం అని చెప్తే రాదు. అసలు అది మనకు సంబంధించిన పదమే కాదు, అది యూదుల పదం. వేల సంవత్సరాల నుండి సమాధానం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమాధానాన్ని, అనగా ఏదేను తోట నుండి పోయిన సమాధానాన్ని, కలిగిన శత్రుత్వాన్ని క్రీస్తు ద్వారా తిరిగి ఆ శత్రుత్వం రూపుమాపబడి క్రీస్తు ప్రభు ద్వారా సర్వ మానవాళికి సమాధానం వచ్చింది. ఈరోజు క్రీస్తులోనికి ప్రవేశించకుండా, పాపము నుండి విమోచించబడకుండా, ఏదో ఎవరో చెప్పారు అని చెప్పేసి షాలోం అంటే మనల్ని మనం మోసగించుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక వేశారు. ఒక అద్భుతమైన సంకల్పాన్ని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పాన్ని గ్రహించి ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చడం ద్వారానే మన జీవితాల్లో షాలోం
అనేది కార్యరూపం దాచుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 18వ వచనం ఇలా చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, వారి అపరాధములను వారి మీద మోపక. ఎంత స్పష్టంగా చెప్తున్నాను చూడండి. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ. కనుక ఉట్టిగా మనం షాలోం అనుకునేది కాదండి. ఇది దేవుని మహా సంకల్పం. ఈ సంకల్పాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఏదో ఊరికే ఎవరో షాలోం అన్నారని కాదు. అది సమాధానం. నీ జీవితంలో ఆ సమాధానాన్ని నువ్వు పొందావా మొదట. రెండవది, నీవు పొందిన సమాధానాన్ని దేవుడు పరిచర్యగా నీకు అప్పగించాడు. పరిచర్యగా అంటే ఓ పెద్ద మినిస్ట్రీ కాదు. నీవు ఏ సమాధానాన్ని పొందావో ఆ సమాధాన వాక్యమును దేవుడు మనకు అప్పగించాడు కదా. ఆ వాక్యం ద్వారా ఇతరుల హృదయాలలో సమాధానాన్ని నువ్వు కలిగించాలి. నువ్వు షాలోం అని చెప్తే కలగదు వారికి. ఊరికే అసలు ఆ మాటకే అర్థం తెలియదు. కొంతమంది షాలోం అంటారు. అసలు మనము మాతృభాషను వదిలి పరభాషను ఉపయోగించినప్పుడు ఉచ్చారణలో చాలా తప్పులు దొరుకుతాయి. ఒకవేళ ఆ భాషకు సంబంధించిన వారు ఎవరైనా వింటే బాధపడవచ్చు, కోపడవచ్చు కూడా. ఎందుకయ్యా వస్తే పలుకు మాట్లాడు, లేకపోతే లేదు, వచ్చి రాని భాషతో భాషను ఎందుకు కూని చేస్తావు అని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. వాళ్ళ భాష పట్ల వారికి ఉన్న భాషాభిమానం. కనుక మనము భాష కాదు, అందులో భావాన్ని తెలుసుకోవాలి. కాబట్టి షాలోం అనే మాటను ఉపయోగించేటప్పుడు దాని పూర్వపరాలను మనం గ్రహించి నేర్చుకోవాలి. దేవుడు అనాది కాలం నుండి తలంచిన ఆలోచన సర్వమానవాళి జీవితంలో షాలోంగా అంటే సమాధానకరంగా అది నెరవేర్చబడాలంటే ఇది దూతలు పాడినట్లుగా లోకంలో ప్రతి ఒక్కరూ క్రీస్తునొద్దకు వచ్చి క్రీస్తు ద్వారా దేవుడు సమాధానపరుచుకునే ఆ యొక్క విధానాన్ని అంగీకరించి పాప క్షమాపణ పొందుట ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించడం ద్వారా క్రీస్తు ద్వారా తిరిగి దేవునితో సమాధాన పరచబడుట ద్వారా మనము అసలైన సమాధానాన్ని మనం పొందగలము. ఆ సమాధానము నీకు కలుగునుగాక అని ఎదుటి వ్యక్తులతో కూడా చెప్పగలం. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలని, అలాగా సమాధానం అంటే ఏంటో తెలుసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక బైబిల్లో ఉపయోగించబడిన ఏ పదాన్ని మనము పూర్వాపరాలు తెలియకుండా మన నోటికి వచ్చినట్లుగా ఉపయోగించకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేసిన ఈ గ్రంథం. కనుక ముందుగా దేవుని వాక్యాన్ని బోధించే బోధకులైన సహోదరులు ఆ పదాల యొక్క వివరాలు, వాటి అర్థాలు, వాటి పూర్వపరాలు అన్నీ తెలుసుకుని మనం బోధించాలి. ఎందుకంటే మన నోట నుండి వచ్చిన మాట లోకంలో అనేక వ్యక్తులకు ప్రామాణికం అవుతుంది, తీసేసుకుంటారు వాటి. ఎందుకంటే మనం నేర్పించే బోధించే స్థితిలో ఉన్నాం. కనుక మనం జాగ్రత్త కలిగి ప్రతి పదాన్ని ఉచ్చరించాలి, ఉపయోగించాలి. ఇది దేవుడు మనకు అప్పగించింది. కనుక మనము దేవుని మాటలను ప్రతి ఒక్కరికి వాక్యానుసారంగా నేర్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో
ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.